హాయ్ అండి. ఈరోజు మనం మిక్స్డ్ సీడ్స్ లడ్డు అనేది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఇది ఎలా తయారు చేయాలని తెలుసుకునే దానికంటే ముందుగా దీనివల్ల బెనిఫిట్స్, ఇందులో ఏమేమి సీడ్స్ ఉన్నాయి, ఇది నేను ఎక్కడ తీసుకున్నాను, దీని కాస్ట్ ఎంత అని తెలుసుకుందాం. ముందుగా ఇందులో పంప్కిన్ సీడ్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అనేది ఉండడం జరిగింది. వీటన్నిటి ద్వారా ఇది అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. ఇది అరౌండ్ నాకు 200 రూపీస్ దాకా పడడం జరిగింది. ఇది నేను సెకండ్ టైం అనేది యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఇది తీసుకొని ఈ మిక్సర్ లడ్డు చేసుకున్న తర్వాత నాకు దీని నుంచి రిజల్ట్స్ అయితే చాలా బాగుంది. ఇది యూజ్ చేసిన తర్వాత నాకు ఆల్మోస్ట్ హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా ఉండింది. నా హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్ అయింది. ఈ లడ్డు అనేది మన స్కిన్కి, హెయిర్కి, హెల్త్కి చాలా మంచిది. మనలో ఏ ప్రోటీన్స్ అనేది లోపంలో ఉన్నా ఖచ్చితంగా ఈ సీడ్స్ అనేది తీసుకోవడం ద్వారా మనకున్న ప్రోటీన్స్ లోపం అనేది ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. ఈ సీడ్స్ అనేది మనం ఇలాగే పచ్చిగా కూడా తినొచ్చు, టేస్ట్గానే ఉంటాయి. కానీ చాలామందికి ఈ పచ్చి వాసన అనేది పడదు కాబట్టి ఇప్పుడు దీన్ని ఎటువంటి షుగర్ లేకుండా దీన్ని మనం ఓన్లీ ఖర్జూరంతోనే మనం లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక బాణలో పెట్టి మనం తీసుకున్న ఈ మిక్స్డ్ సీడ్స్ మొత్తాన్ని ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇవి మనం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా వేపుకోవాలి. ఈ విధంగా మనం సీడ్స్ని వేయించుకునేటప్పుడు మనం మంటని కానీ హై ఫ్లేమ్లో పెట్టామంటే మనం తీసుకున్న ఈ మిక్సర్ సీడ్స్ అన్నీ కూడా మనకి మాడిపోవడానికి అవకాశం ఉంది. ఈ మిక్సర్ సీడ్స్లో మనం 4 టైప్ ఆఫ్ సీడ్స్ అనేది తీసుకున్నాం కాబట్టి మనకి సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అనేది, అదేవిధంగా చియా సీడ్స్ అనేది మనకి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అందువల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక 2-3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు వేపుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారేలోపు మనం ముందుగా ఒక ఖర్జూరం ప్యాకెట్ తీసుకొని ఇందులో సగం వరకు, అంటే నేను 500 గ్రామ్స్ తీసుకుంటున్నాను కాబట్టి 250 గ్రామ్స్ వరకు ఈ ఖర్జూరాన్ని తీసుకుంటున్నాను. ఇలా హాఫ్ వరకు ఈ ఖర్జూరం తీసుకొని ఇందులో ఉన్న ఈ గింజల మొత్తాన్ని తీసి పక్కన ఉంచుకోవాలి. మనం తీసుకున్న ఈ ఖర్జూరం లోపల ఎటువంటి గింజలు లేకుండా అన్నిటికీ గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిక్స్డ్ సీడ్స్ మొత్తాన్ని ఆ జార్లోకి వేసుకొని ఈ మొత్తాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు మనకి లడ్డు ఏ విధంగా కావాలి అనేది చూసుకొని మనం తినేటప్పుడు ఈ సీడ్స్ అనేది మనకి పంటి కింద తగిలే విధంగా కావాలనుకుంటే మనం ఈ సీడ్స్ని మరీ మెత్తగా కాకుండా 1 or 2 టైమ్స్ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ముందుగా విత్తనాలు తీసి పెట్టుకున్న ఈ ఖర్జూరాన్ని వేసుకొని కూడా మనం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమం మొత్తాన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ ఖర్జూరాన్ని అందులో వేసి కొంచెం మెత్తపడనివ్వాలి. ఇలా మొత్తం ఖర్జూరం వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఈ ఖర్జూరం మొత్తం ఈ విధంగా మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తపడే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక 4-5 స్పూన్ల వరకు ఇందులో నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న ఈ సీడ్స్ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత
మనం లడ్డు చేయడానికి మరీ పూర్తిగా చల్లారనీయకుండా మన చెయ్యి వేడిని ఎంతవరకు అయితే పట్టగలుగుతుందో అంతవరకు వేడిని చల్లారనిచ్చి ఇప్పుడు మనం ఆ వేడి మీదే మనం ఒక్కొక్కటిగా తీసుకొని చిన్న నిమ్మపండు సైజ్ అంతా లడ్డూని మనం తయారు చేసుకోవాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మనం మిక్సీ పట్టుకునేటప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టుకున్నామంటే మన లడ్డూలు అనేది చాలా స్మూత్గా వచ్చేస్తాయి. కానీ మనం కొంచెం సీడ్స్గా మనకు ఉండాలనుకుంటే మనం లడ్డు చేయడానికి కొంచెం కష్టపడాల్సిందే. ఇలా మనకి లడ్డూగా కాకుండా కూడా మనం ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్లో వేసుకొని స్టోరేజ్ చేసుకొని ఉదయం సాయంత్రం ఒక 2 స్పూన్లు కానీ మనం తీసుకున్నామంటే మన బాడీకి అందాల్సిన ప్రోటీన్స్ అన్నీ కూడా అంది మన హెయిర్, స్కిన్, హెల్త్ అనేది చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ లడ్డుని ఒకసారి ట్రై చేయండి. మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.